హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. సో ఈరోజు అయితే నాగుల పంచమి స్పెషల్ వ్లాగ్ అనమాట. అండ్ ఆ రోజు నుంచి మనకి ఫస్ట్ శుక్రవారం, అదే శ్రావణ శుక్రవారంలో ఫస్ట్ ఫ్రైడే వచ్చింది. సో మా డే అయితే ఇలా తులసి పూజతోనైతే స్టార్ట్ అయ్యింది. అండ్ ఆల్సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్లాగ్ అయితే చూసి నా వీడియో ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో శ్రావణ మాసం స్టార్టింగ్ అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాలు కూడా స్టార్ట్ చేస్తారు. సో తర్వాత కుదరని వాళ్ళు ఇప్పుడే చేసేసుకుంటారు. మేము మా ఇంట్లో ఫస్ట్ తులసి పూజ అయిపోయాక నెక్స్ట్ మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాము. అండ్ పూజ అంతా అయిపోయాక హారతి అండ్ ఆల్సో ఇది ధూప్ స్టిక్ వేస్తే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి నాకైతే. అండ్ ఆల్సో ఈ ధూప్ స్టిక్స్ అనేది మా డాడీ పతంజలిలో బ్రాండ్లో తీసుకున్నారంట. స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది. సేమ్ లైక్ మనం టెంపుల్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అలానే ఉంది. అండ్ ఫస్ట్ ఇలా దేవుళ్ళందరికీ ఇచ్చేసాక అండ్ మన ఇంట్లో ఉన్న ఈచ్ కార్నర్ ఆఫ్ ద హౌస్కి అయితే మనం ఇస్తే అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయి, నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి చాలా విన్నాను. సో అదే చేస్తున్నారు మా డాడీ కూడా. అండ్ చాలా పాజిటివ్నెస్ ఉంటుంది ఇలా ఫెస్టివల్స్కి మనం మెయిన్గా ఇలా పూజలు చేసుకోవడం అండ్ ఆల్సో మన ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నిటినీ ఫాలో అవ్వడం. అండ్ ఆల్సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదైతే మేము రాములవారి ఫోటో మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది అయోధ్య నుంచి తెచ్చింది. అండ్ మా డాడీ ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నారనమాట. చాలా బాగుంది కదా ఫోటో. అయితే మేము కూడా వెళ్ళాలి, ఖచ్చితంగా యూపీకి అయితే వెళ్ళాలని ఉంది. చాలా టెంపుల్స్ అయితే చూడొచ్చు అనేసి నేను చెప్పాను కదా, ధూప్ స్టిక్స్ ఇవే పతంజలివి. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మేము చాలా యూస్ చేసాము, లైక్ వాటి బ్రాండ్స్ అంతా గుర్తులేవు, కానీ ఇదైతే చాలా బాగా అనిపించింది. వర్త్, చాలా మంచి స్మెల్ అదంతా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం అండ్ ఆల్సో నాగుల పంచమి కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈ అవుట్ఫిట్ వేసుకొని ఇలా రెడీ అవుతున్నాను. అండ్ నేను సో పసుపు అంతా ఇలా హ్యాండ్కి ఉంది, చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ నైకా హాట్ పిన్ సేల్ నుంచి ఈ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. పాండ్స్ నాన్ స్టిక్కీ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే నాకు. లైక్ కొంచెం గ్లో అంతగా ఏం రాదు మాయిశ్చరైజర్కి, కానీ అయితే హైడ్రేషన్ అయితే బాగా ఇస్తుంది. అండ్ ఆల్సో నాకు నాన్ స్టిక్కీగా ఉంది. మెయిన్ అది కాంబినేషన్ స్కిన్ కాబట్టి. అండ్ ఆల్సో డే క్రీమ్ యూస్ చేస్తున్నాను అంతే. ఇదంతా సెట్ చేసుకోవడానికి పౌడర్, దట్స్ ఇట్. అండ్ లిప్ బామ్. అండ్ పొద్దున వెళ్ళేటప్పుడు అయితే మా ఫాదర్ అయితే మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. అండ్ ఇది జూబ్లీ హిల్స్లో చాలామంది వస్తారనమాట. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు నాకు ఇది అనిపించింది సమ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ ఇది ఏంటో. అండ్ ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నాము, లైఫ్ ఫ్లవర్స్ కానీ పాలు, ప్రసాదం అవన్నీ తీసుకున్నాము. తీసుకొని ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇలా ఉంటుంది. మెయిన్గా ఇది టెంపుల్ ఒకప్పుడు టెంపుల్ ఉండేది కాదంట, ఓన్లీ పుట్టు ఉండేదంట. అక్కడే పాలు పోసేవాళ్ళంట. బై ద టైమ్ చేంజింగ్ ఇలా మంచిగా టెంపుల్ని రెనోవేట్ చేసి కన్స్ట్రక్ట్ చేసి చాలా బాగా చేశారనమాట. అండ్ ఇక్కడ నేను, మమ్మీ, చెల్లి అయితే వచ్చాము. అండ్ ఫస్ట్ ప్రదర్శనలు అయిపోయాక నెక్స్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకి టికెట్ కూడా తీసుకోవాలి, 50 రూపీస్ అనుకుంటా, అభిషేకం అండ్ ఆల్సో పూజకి. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ ఇలా వేయించారు. అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి పెయింటింగ్స్ అయితే మళ్ళీ రీపెయింట్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే పీస్ఫుల్గా. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించేది, స్తంభాలు నాగుల డిజైన్తో వేయించారనమాట. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కదా. అండ్ టెంపుల్ ఓవరాల్గా చిన్న టెంపులే కానీ చాలా బాగుంటుంది, మా ఇంటికి చాలా దగ్గర. అండ్ ఇలా పీస్ఫుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాం.
అక్కడ పూజ అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఇలా ఉంటాయి అన్నమాట విగ్రహాలు. సో ఇక్కడ కూడా మనము అభిషేకం పూజలు అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా, ఎందుకంటే అగరబత్తీలు అన్నీ అలా బనానాకు పెట్టారు కదా. సో మనం పూజ చేస్తున్నప్పుడు మన చేతికి అయితే అంటొచ్చు. సో నాకు మా చెల్లెలకి ఇద్దరికి కాలింది. అండ్ మా ఫేవరెట్ పార్ట్ పులిహోర ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ప్రసాదం అయితే తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇదన్నమాట మా నాగుల పంచమి స్పెషల్ వ్లాగ్. మెయిన్గా నాగుల పంచమి ఎందుకు చేస్తామంటే నాకు తెలిసినంత వరకు మనకి ఏమైనా దోషాలు ఉంటే సో మనం ఇలా నాగులకి ఇలా పూజ చేసి ఇలా చేస్తే మనకు ఆ దోషాలన్నీ పోతాయని మెయిన్గా నాకు తెలిసిన విషయం. మీకు తెలిస్తే నాకు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ చాలా రష్ ఉంది. మేము 11-10 ఆ టైంకి వెళ్ళాము, అయినా కానీ ఇంత రష్ ఉంది. ఇంకా పొద్దున్న చేస్తే ఇంకా బాగుంటుంది. సో మొత్తం అయిపోయాక ఇంకా వెళ్తున్నాము, మేము బై వాక్ వెళ్తున్నాము. మా ఇంటికి చాలా దగ్గర ఈ టెంపుల్ అయితే. సో వెళ్తున్నప్పుడు మంచిగా టాక్స్ అవన్నీ బాగుంటాయి కదా. ఈ మెమరీస్ అన్నీ ఇలా క్యాప్చర్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది చెప్పాలంటే. మంచిగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నాకు కొంచెం మంచిగా అనిపించకపోయినా కానీ నా వీడియోస్ నేనే చూసుకుంటూ ఉంటాను. అండ్ వెళ్ళే ముందు నాకు ఇలా ఫ్లవర్స్ కనిపిస్తే ఖచ్చితంగా క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టం, చాలా బాగా అనిపిస్తుంది. ఏ పాయింట్లో అయినా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు కామెంట్స్లో చెప్తే నేను రెక్టిఫై చేసుకోవడం కానీ ఏదైనా చేస్తా. అండ్ ఈవినింగ్ మా చెల్లి నాకు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి ఇచ్చింది. అండ్ హనీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంది. రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే పాజిటివ్. బై గైస్.